జిల్లా గన్నవరంలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని 18 నెలల చిన్నారిని అతి దారుణంగా హత్య చేశాడు ఓ కిరాతకుడు. అభం శుభం తెలియని ఆ చిన్నారిని చిత్రహింసలకు గురిచేసి ఆపై హత్య చేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇంటికొచ్చి చూసిన తల్లి తన కూతురు విగతజీవిగా ఉండడాన్ని చూసి భర్తకు ఫిర్యాదు చేసింది. అయితే భార్య అతని స్నేహితుడి అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు చిన్నారి తండ్రి తరుణ్ కుమార్. బల్లాని తరుణ్ కుమార్, ఆశా జ్యోతిలకు 8 ఏళ్ల క్రితమే వివాహం జరిగింది. వీరికి 4 ఏళ్ల బాబు, 18 నెలల పాప ఉన్నారు. ఈ క్రమంలోనే తరుణ్ కుమార్ స్నేహితుడు కణజం వంశీతో ఆశా జ్యోతికి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలోనే వంశీ తన వివాహేతర సంబంధానికి చిన్నారి అడ్డు వస్తుందని ఈ దారుణానికి ఉరిగట్టాడు. చిన్నారి తండ్రి తరుణ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన గన్నవరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మా పాపని పలానాడు చంపాడు. గన్నవరంలో ఉంటాడు, కనజం వంశీ అనేవాడు. వాడు చంపాడు మా పిల్లల్ని. ఏం జరిగింది అనేది ఏంటనేది తెలియదు. విజయవాడలో జరిగింది ఇది. విజయవాడలో పలానా చోట వర్క్ చేస్తాడు. మా ఆవిడకన్నా ఆడికి అక్రమ సంబంధం ఉంది. అయితే ఆ పిల్ల నాకు నచ్చలేదు అని చెప్పి నేను చంపేస్తా అని చెప్పాను. పిల్లకి సంవత్సరం 8 నెలలు. భార్య అన్న మా పిల్లోడు టిఫిన్కి వెళ్ళారు. అప్పుడు ఆ టైంలో ఈడు పిల్ల రూమ్లోనే ఉన్నారు. గతంలో అంటే అంతకుముందు ఒకసారి ఉంటే హెచ్చరించాము. దాన్ని బట్టి హెచ్చరిస్తే కొన్ని రోజులు బాగానే ఉండింది. తర్వాత మళ్ళీ ఇద్దరు చాటింగ్ చేసుకొని మళ్ళీ కలిసి